కార్మిక క్షేత్రమైన రామగుండం ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదని, ఇందుకోసం మరిన్ని నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. 3 లక్షల జనాభా ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సరిపోవడం లేదని పేర్కొన్నారు. 140 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నందుకు గాను ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, మా దగ్గర సుమారుగా 3 లక్షల మంది అర్బన్లో ఉంటారు అధ్యక్ష. కార్మిక క్షేత్రం సింగరేణి, జెన్కో ఇతర సంబంధించినటువంటి వారికి సుమారుగా 20,000 మందికి వారికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి చిన్న చిన్న వ్యాధులకి. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష 330 పడకల హాస్పిటల్ అక్కడ ఉండేది. దాంట్లో గత 15 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని ఆ రోజు గౌరవ మా మంత్రివర్యులు శ్రీధరన్న గారు అప్పుడున్నటువంటి నాయకులు కలిసి దాన్ని కట్టడం జరిగింది. అది చాలా పాతగా అయిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో మేము సిఎస్ఆర్ ఎన్టీపీసీ నిధులతోటి దాంతో కొన్ని రెనోవేట్ చేసే కార్యక్రమం పెట్టినాం. అయితే పోయిన ప్రభుత్వంలో మేమందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఇవాళ సింగరేణి కార్మికుడి యొక్క రక్తాన్ని చెమటగా మార్చినటువంటి 500 కోట్లు దానికి కేటాయిస్తే సరైనటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. అయితే మా శ్రీధరణ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి హాస్పిటల్ విషయంలో ఇంకొక 600 అంటే ఇంకో 350 పడకల బిల్డింగ్ కట్టేటువంటి కార్యక్రమానికి ఒక 140 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని ప్రారంభమైంది, పూర్తి వస్తూ ఉంది. అయితే అది పూర్తి చేయడానికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం, మళ్ళీ ఇంకో 50 కోట్లు కావాలని అది ఆపేయడం జరిగింది. అది చేస్తే బాగుంటుంది అధ్యక్ష. దాంతోపాటు గతంలో 330 పడకలకు ఉన్నటువంటి మందులు మాత్రమే ఈరోజు వరకు సరఫరా అవుతూ ఉన్నాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని, వైద్య అధికారులను కోరుతా ఉన్నా. సుమారుగా రోజు 2,000 మంది అవుట్ పేషెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు ఓపీకి. మా చుట్టుపక్కల జిల్లా నుంచి, అదే మాదిరిగా పక్కకున్న ఛత్తీస్గఢ్ నుంచి, మంచిర్యాల ఆ ప్రాంతం నుంచి కూడా రామగుండానికి ఎక్కువ మంది మరి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వైద్యం కొరకు అక్కడ రావడం జరుగుతూ ఉంది. అక్కడ డాక్టర్లు ఎన్ని రకాలుగా వారికి కావాల్సిన ఏర్పాటు చేసినా కూడా, కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపినా కూడా మెడిసిన్స్ ఇచ్చే విషయంలో కొంచెం దానికి తగినంత రీతిలో ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, దాంట్లోనే మేము ఒక క్యాత్ ల్యాబ్ సెంటర్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, శ్రీధరన్న గారి యొక్క ప్రోత్సాహంతో మా దగ్గర 20 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవాళ ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల్లో తర్వాత అనేక పొల్యూషన్ తోటి యావరేజ్గా చాలామంది వారానికి 4-5 గుండెపోటులో చచ్చిపోతూ ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావాలంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చే మార్గం మధ్యలోనే చాలామంది అంబులెన్స్లో చనిపోతూ ఉంటారు. చాలామంది అన్నలు, నాన్నలు, బంధువులు చనిపోయారు. స్వయంగా నా తమ్ముడు నాకంటే 10 సంవత్సరాల చిన్నోడు శైలేందర్ కూడా మీరు అందరు చూసారు, లిఫ్ట్లో పడి చనిపోయాడు. ట్రీట్మెంట్ లేక ఈరోజు మా తమ్ముడినే కోల్పోయినాం. అలాంటి ఎంతోమంది తమ్ములను కోల్పోయినాం అధ్యక్ష. అయితే అక్కడ క్యాత్ ల్యాబ్ రెడీగా ఉంది. అధికార నిర్లక్ష్యంతో అది ప్రారంభమై ప్రభుత్వ హాస్పిటల్కి అనుసంధానం చేస్తే ఉచితంగా అనేక మంది గుండెపోటుకు సంబంధించిన వాళ్ళు ప్రాణాలు పోకుండా అక్కడనే వైద్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడనే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, శ్రీధరన్న గారు ఉన్నారు, దామన్న గారు. మరి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆడ ఒక సమీక్ష జరిపి ఏమంటే అక్కడ మెడిసిన్స్ను, కావాల్సిన మెషినరీని, అక్కడ ఉన్నటువంటి క్యాత్ ల్యాబ్ని వెంటనే ప్రారంభం చేయాల్సిందిగా ప్రారంభంకి సిద్ధంగా ఉంది. తర్వాత